అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు మేమైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాము. నేను అమ్మ కలిసి వెళ్ళాము. చాలా రోజుల తర్వాత మేము ఈరోజు వెళ్ళాము. కానీ గుడిలో మాత్రం ప్రశాంతంగా ఉంది. పబ్లిక్ కూడా ఎవరు లేరు. మేమైతే గుడి ఫుల్ రష్గా ఉంటుంది అనుకున్నాము. కానీ చూస్తే అక్కడ పబ్లిక్ అయితే నార్మల్గా ఉన్నారు. సో అట్లా దర్శనం కూడా జల్దీ అయిపోయింది. చూసారా అమ్మవారు ఎంత బాగున్నారో, చాలా చూడముచ్చటగా ముద్దుగా. ఇక్కడైతే అమ్మవారి శారీస్ అమ్ముతున్నారు. ఇక్కడ అమ్మవారి ఫొటోస్, దండస్ అవన్నీ అమ్ముతున్నారు. అమ్మవారి ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. ఇక దర్శనం అయిపోయాక మేమైతే ప్రసాదం కొనుక్కున్నాము. లడ్డు, ఇట్లా లడ్డు మాత్రం చాలా బాగుంటుంది బల్కంపేటలో. మీరు కూడా వెళ్ళినప్పుడు లడ్డు మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక దర్శనం అయిపోయింది, బయటికి అయితే వచ్చేసాము. బయట అమ్మవారి విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహము. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే బయట అదంతా షెడ్ ఏం లేకుండే. ఇప్పుడు మేము వెళ్ళేసరికి మొత్తం చేంజెస్ అయినాయి. అక్కడ పక్కన షాప్స్ కూడా ఏమీ లేకుండే, ఆ చిన్న చిన్న షాప్స్ కూడా పెట్టినారు. చూడండి అమ్మవారిని, అసలు చాలా చేంజెస్ అయితే చేశారు. కానీ వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.